వార్తల వివరాలు చూస్తే స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు గొప్పవాడని, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడనే విషయాలను వివరించాలని చెప్పారు. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరని, రామరాజ్యం గురించి తెలపాలన్నారు. తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. అవతార్ సినిమా కంటే భారతం, రామాయణాలు గొప్పవని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు చెప్పారు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో వివరించాలని సూచించారు. దీనివల్ల పిల్లలకు మంచి చెడుల మధ్య వ్యత్యాసాలు తెలుస్తాయన్నారు. ప్రజలు పురాణాల గురించి మర్చిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ కథలతో కూడిన సినిమాలు చేశారని గుర్తు చేశారు. వాటి ద్వారా చైతన్యం తెచ్చిన గొప్ప నాయకుడు ఆయన అని కొనియాడారు. రాజకీయాల్లోనూ అదే స్థాయిలో విలువలు పాటించారని అన్నారు. దేశాభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి గతంలో పునాదులు వేశారని, ఇప్పుడు ప్రధాని మోడీ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. వినూత్న ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో మన దేశం సూపర్ పవర్ కాబోతోందని చెప్పారు. మన దేశం భారతీయత గురించి చర్చించేందుకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం మంచి వేదికని పేర్కొన్నారు. సంస్కృతి సంప్రదాయాలను నిలబెడుతూ దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలకు సంబంధించిన రుణాల మంజూరులో కార్పొరేట్ బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సమీక్ష నాటికి తీరు మార్చుకోకపోతే వాటిల్లోని ప్రభుత్వ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు మళ్లిస్తామని హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పథకాలకు సంబంధించి కార్పొరేట్ బ్యాంకులు కనీస రుణాలు మంజూరు చేయకపోవడంపై పెమ్మసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న పథకాలకు సంబంధించిన రుణాల మంజూరులో కార్పొరేట్ బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని, వచ్చే సమీక్ష నాటికి తీరు మార్చుకోకపోతే వాటిల్లోని ప్రభుత్వ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు మళ్లిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఆయా బ్యాంకులు వ్యాపారాలు తప్ప ప్రజలకు సేవ చేయటం లేదని పేర్కొన్నారు. రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఎస్బీఐ, యూబీఐలు ముందున్నాయని అభినందించారు. ముద్ర రుణాల మంజూరులో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఎడ్యుకేషనల్ లోన్స్, కౌలు రైతులకు ఇచ్చేటువంటి లోన్స్, అదేవిధంగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్, రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ని ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ రీచ్ అవుతున్నారు ఒక ఇష్యూ. వాళ్ళు రీచ్ అవ్వకపోతే దానికి కారణాలు ఏంటి అంటే అది బ్యాంకర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా, లేదా రైతుల నుంచి ప్రాబ్లం ఉందా, లేదా సిస్టంలో ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇది ఒకటి. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే బ్యాంకర్ సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి సెంటర్ కానీ స్టేట్లో మనం వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేయటం, అదేవిధంగా రైతుల సైడ్ నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇష్యూ ఉందా, అక్కడక్కడ మిస్యూజ్ జరుగుతూ ఉందా, అన్నెసెసరీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడన్నా ఉందా, అదొక యాంగిల్. దాంతోపాటుగా ఈ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 149 crores అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. ఇందులో 120 కోట్లు వచ్చేటప్పటికి పబ్లిక్కి సంబంధించింది, మిగిలిన కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాటికి. వీటన్నిటిని అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా
వాళ్ళందరికీ కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా, ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఈరోజు రివ్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాం. మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంకర్ గారు కానీ లేకపోతే బ్యాంకర్స్కి సంబంధించిన వాళ్ళు 3 months బ్యాక్ మనం ఒక రివ్యూ చేసినప్పుడు ఆ రోజు చెప్పాం, ఏ బ్యాంక్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం, ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం. విద్యార్థులు సమాజాన్ని దేశాన్ని నడిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. స్కూల్ చదువు పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయంలో జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 6 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. జూనియర్ కళాశాలలో 3.5 కోట్లతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని ఆమె ప్రారంభించారు. గురుకుల పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించి విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించారు. అనంతరం విద్యార్థులతో తన బాల్య స్మృతులను పంచుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనపరిచేలా ఉపాధ్యాయులు చూడాలని సూచించారు. తాను నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని, ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ తమను నిమ్మకూరు పంపించేదని చెప్పారు. వేసవి సెలవులకు ఇక్కడికి వచ్చేవాళ్లమని, ఇక్కడ తన సోదరితో కాలక్షేపం చేశారని నారా భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు. So I am very happy to be here. I cannot forget the sweet memories of Nimmakuru, which is my grandfather Lakshmi Tatay garu ఊరిది. ప్రస్తుతం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే అన్నారు, ఒక ఇంటింటికి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోకూడదు, వాళ్ళు బడికి వెళ్ళాలి. అందుకే అది ఎంత కష్టమైనా ఏమేమి హామీలు ఇచ్చారో ప్రజలు శ్రేయస్సు కోసం అవన్నీ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా వాళ్ళు ట్రస్ట్ నమ్మి చాలా మంది దాతలు ముందుకొచ్చి ట్రస్ట్ కి తోడుగా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ ఈచ్ స్టూడెంట్ హియర్, డోంట్ థింక్ ఆఫ్ ద టెక్నాలజీ, యూజ్ టెక్నాలజీ ఫర్ యోర్ గుడ్. Please don't misuse it. So I once again thank each young leaders of India. ఆదివాసీలు, దళితులు, మధ్యతరగతి ఉద్యోగులు, కార్మికులు, శ్రమజీవులు, విద్యార్థుల్లో కమ్యూనిస్టు పార్టీ ఒక విప్లవానికి, సామాజిక పరివర్తనకు సంకేతంగా నిలుస్తుందని విశాలాంధ్ర పూర్వ సంపాదకులు ఈడ్పగంటి నాగేశ్వరరావు అన్నారు. ఎర్రజెండా నాయకత్వం పలు దేశాల్లో సామ్రాజ్యవాదులను ఓడించిందన్నారు. విజయవాడలో ఎర్రజెండా నాయకత్వాన 2 సార్లు మేయర్గా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని హనుమాన్పేటలో పార్టీ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాలాంధ్ర పూర్వ సంపాదకులు ఈటుపుగంటి నాగేశ్వరరావు పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాన్పూర్లో కొద్ది మందితో ప్రారంభమైన కమ్యూనిస్టు ఉద్యమం తర్వాత మార్క్సిజం విశ్వసించే వివిధ కమ్యూనిస్టు పార్టీల సభ్యులతో లక్షలాదిగా విస్తరించిందని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమం ఏదో ఒక దేశం, ప్రాంతానికో కాకుండా అన్ని ప్రాంతాల్లో విస్తరించిందని చెప్పారు. భారత్లో 1923లో ఎర్రజెండా ఆవిష్కరణ తొలిసారిగా ప్రారంభమైందన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు ఎర్రజెండా లేని జిల్లాలు భారతదేశంలో లేవన్నారు. ఆదివాసీలు, దళితులు, మధ్యతరగతి ఉద్యోగులు, కార్మికులు, శ్రమజీవులు, విద్యార్థుల్లో ఈ పతాకం ఒక విప్లవానికి, సామాజిక పరివర్తనకు సంకేతంగా నిలుస్తుందన్నారు. ఎర్రజెండా నాయకత్వం పలు దేశాల్లో సామ్రాజ్యవాదులను ఓడించిందన్నారు. విజయవాడలో ఈ ఎర్రజెండా నాయకత్వాన 2 సార్లు మేయర్గా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. విజయవాడలో అభివృద్ధికి తిరుగులేని శక్తిగా ఆనాడు తయారైందన్నారు. ఇక్కడి నుంచి కామ్రేడ్ పుప్పలపల్లి సుందరయ్య, కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావులు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఎర్రజెండాను తీసుకువెళ్లి కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించారని తెలిపారు. ఈ ఎర్రజెండా తెలంగాణలో నైజాం పదాలను తొలగించడానికి ప్రధాన కారణమైందని చెప్పారు. ఈ దేశంలో మనువాద శక్తిని ఎండగట్టేందుకు, ప్రతి శక్తులను ఓడించి దేశాన్ని రక్షించుకునేందుకు కమ్యూనిస్టులందరూ ఏకమై ఎర్రజెండా నాయకత్వంలో హేతువాదులను, లౌకికవాదులను కలుపుకొని ఈ దేశంలో ఒక ప్రజాస్వామిక విప్లవాన్ని తీసుకువచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. పేదలకు అండగా నిలిచే తత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించి పెట్టిందన్నారు.
దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి వేడుకలను నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వాడవాడలా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ అన్ని డివిజన్లలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి బోండా ఉమామహేశ్వరరావు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం, మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాలను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప మహనీయులు వంగవీటి మోహన రంగా అని అన్నారు. విద్యార్థి ఉద్యమాలను రాజకీయాల వైపు మళ్లించారని తెలిపారు. వంగవీటి మోహన రంగా అనే వ్యక్తి ఒక కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని తెలిపారు. పేదలకు అండగా నిలిచే తత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించి పెట్టిందన్నారు. వంగవీటి రంగా తుది శ్వాస వరకు ఏ ఆశయం కోసం పరితపించారో ఆ ఆశయ సాధన కోసం తాను ఎమ్మెల్యేగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆయన అభిమానులు కానీ, ఆయన విగ్రహాలు కానీ పెట్టి నివాళులు అర్పిస్తున్నారంటే చనిపోయే 37 సంవత్సరాలైనా ఆ మహానుభావుడిని మర్చిపోవట్లేదంటే మరి రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా ఆయన సేవల్ని భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకుంటాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రంగా గారు ఆయన అనుచరుడిగా ఆయనతో తిరిగినటువంటి అనుభవం, ఆయన చేపట్టుకుని నడిచినటువంటి అనుభవం, ఆ రోజున పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంత పెద్ద శక్తినైనా, ఎంత పెద్ద వ్యవస్థనైనా ఎదిరించి పోరాడినటువంటి మనగాడు వంగవీటి మోహన్ రంగా గారిని సందర్భంగా గుర్తు చేస్తాం. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. రంగా మన నుంచి భౌతికంగా దూరమై 37 ఏళ్లు గడిచినా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని వెల్లడించారు. నగరంలోని 32వ డివిజన్ రామలింగేశ్వరపేట నందు విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చేశారు. వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఆ మహానుభావుడు పేద, బడుగు, బలహీన వర్గాల వారికి చేసిన అభ్యున్నతి చూసి నేడు మనమంతా స్మరించుకుంటున్నామని తెలిపారు. ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తి, గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగా అని పేర్కొన్నారు. వంగవీటి రంగా చేసిన సేవా కార్యక్రమాలు భావితరాల్లో స్ఫూర్తి నింపాయని చెప్పారు. ఆయన భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయులుగా మిగిలారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం సెంట్రల్ నియోజకవర్గంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటారని తెలియజేశారు. పేద వర్గాలు రక్తం పీల్చుకునేటట్టుగా ఆ రోజుల్లో రౌడీతం చేసేవాళ్ళు. మహిళల మీద కూడా అనేక దాడులు జరిగాయి. అన్నింటికి అండగా ఉండి ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి పేద వర్గాలు ఎవరైతే ఇక్కడికి వచ్చేసారో వాళ్ళకి అండగా ఉండి ఆ రౌడీ మూకుల్ని తరిమి కొట్టి, ఆ తరిమి కొట్టే దీంట్లోనే ప్రాణాలు విడిచినటువంటి గొప్ప మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా. ఆయన అనుచరుడిగా, ఆయన అడుగుజాడల్లో, ఆయన ఉద్యమాల్లో ఆయనతో పాటు నడిచినటువంటి నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పేద వర్గాలకి అనేక రకాలుగా అండగా ఉంటూ ఈ రోజున 2 సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ఉన్నా ఎప్పుడు కూడా నిత్యం కూడా పేదలకు అందుబాటులో ఉంటూ పేదల కోసం కార్యక్రమాలు చేస్తూ పేదలకి సేవా కార్యక్రమాలు, పేద వర్గాలకి, మైనారిటీ, ఎస్సీ వర్గాలకి, బీసీ వర్గాలకి అండగా ఉంటూ. సైక్ సిద్ధార్థ్ చిత్రం పూర్తిగా ప్రేమ బ్రేకప్ నేపథ్యంలో సాగుతుందని హీరో శ్రీనందు తెలిపారు. బ్రేకప్ జరిగిన విషయాన్ని హాస్యభరితంగా ప్రేక్షకులకు చూపించినట్లు వివరించారు. సామాన్య కుటుంబాల మధ్య ఇంటిలో ఉండే ఒక అబ్బాయి కథే ఈ చిత్రమని అన్నారు. నూతన సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వివరించారు. సైక్ సిద్ధార్థ చిత్రం ప్రమోషన్లో భాగంగా భవానీపురంలోని బాక్స్ 22 క్రికెట్ ప్రాంగణానికి చిత్ర యూనిట్ విచ్చేసి సరదాగా హీరో, హీరోయిన్ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా హీరో శ్రీనందు, హీరోయిన్ యామిని భాస్కర్తో ఫోటోలు దిగేందుకు స్థానిక ప్రజలు పోటీపడ్డారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీనందు మాట్లాడుతూ తాను నిర్మాతగా తొలిసారి సైక్ సిద్ధార్థ్ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను సిద్ధార్థ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలియజేశారు.
విజయవాడ నగరం నుంచి తన చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తాను విజయవాడ వాసిని అని, సినిమాపై ఆసక్తితో హైదరాబాద్కు వెళ్లడం జరిగిందన్నారు. యూనిట్ అంతా కలిసి ఒక టీమ్గా పనిచేసి చిత్రాన్ని తక్కువ బడ్జెట్లోనే నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆశీర్వదించాలని ఆయన కోరారు. తమ సినిమాలో ఉన్న కథా బలాన్ని నమ్మి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారని తెలిపారు. పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత పూర్తిగా కొని విడుదల చేస్తున్నటువంటి సినిమా సైక్ సిద్ధార్థ. సో మా మీద నమ్మకంతో పాటు, మా ట్రైలర్ మీద నమ్మకంతో పాటు లెజెండరీ ప్రొడ్యూసర్ లైక్ సురేష్ బాబు గారి సినిమాని నమ్మి మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి మరింత నమ్మకంతో మీరు హ్యాపీగా సినిమాకి రావచ్చు. జనవరి 1వ తారీఖున విడుదలవుతోంది 2026. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ ప్రేక్షకుల బ్లెస్సింగ్స్తో పాటు మీడియా వాళ్ళు, మీరందరూ మీ అబ్బాయి, మీ ఇంటి మీ ఊరు అబ్బాయి సినిమా కాబట్టి కొద్దిగా ఇంకొంచెం పర్సనల్గా మీరు తీసుకుని ఏ రకమైనటువంటి పుష్ ఇస్తే విజయవాడలో ఈ సినిమా ఇంకా రీచ్ అవుతుంది. నా సర్వప్రయత్నాలు నేనైతే ప్రమోషన్స్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంత రీచ్ అవుతోంది విజయవాడలో అనేది నాకు ఇంకా తెలియలేదు. నేను ఇవాళే రావటం జరిగింది కాబట్టి ఏమాత్రం వీలున్న వారం ఇక్కడే ప్రమోట్ చేస్తాను. బికాస్ నా సొంతూరులో 4 కోట్లు 3 కోట్ల గ్రాస్ కొట్టిందంటే ఇంక అంతకన్నా గర్వంగా ఏమి ఉండదు. సో మీడియా వాళ్ళందరి నుంచి నాకు హెల్ప్ కావాలి. అలాగే ప్రేక్షకులందరూ కూడా, విజయవాడ వాళ్ళు ఎవరెవరైతే ఇది చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అందరితో, ఫ్యామిలీస్తో 1వ తారీఖున మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా మ్యాట్నీలకి హ్యాపీగా రండి. హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ తాను విజయవాడ వాసిని అని, గతంలో పలు ప్రముఖ చిత్రాల్లో ముఖ్య పాత్రలో నటించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీనందు తనకు హీరోయిన్ అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ నిజ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుందని, ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆమె తెలియజేశారు. చిన్నప్పుడు వెళ్ళిపోయాను హైదరాబాద్లో సినిమాల మీద, పిచ్చితో సినిమాలు చేయాలని చెప్పి. మేబీ నౌ ఐ ఫీల్ ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ సినిమా అండ్ ఇంకా మంచి బెటర్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకొని ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎవ్రీ ఇయర్లో ఒక 3-4 టైమ్స్ వచ్చి అమ్మవారిని కలిసి వెళ్ళిపోతూ ఉంటాను. మా నాన్నమ్మ, అమ్మమ్మ అందరు ఇక్కడే ఉంటారు. సో రిలీజ్కి ముందు అండ్ ఇయర్ ఎండింగ్ మంచిగా విజయవాడకి వచ్చి దర్శనం చేసుకొని, మా మూవీ స్క్రీనింగ్ ఇక్కడ అవుతోంది అండ్ సినిమాతో 2026 స్టార్ట్ అవుతోంది మాకు. సో చాలా బాగుంటుంది మాకు అని కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ 2026 అద్భుతంగా ఉండాలి అండ్ మా సినిమాని చూసి మీ అందరూ మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్ర దర్శకుడు వరుణ్ రెడ్డి మాట్లాడుతూ రొటీన్కి భిన్నంగా ఈ చిత్రం నిర్మించడం జరిగిందన్నారు. ప్రేమ కథాంశానికి ఎంటర్టైన్మెంట్ జోడించడం జరిగిందన్నారు. హార్ట్ బ్రేక్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కలిచివేస్తాయన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో అద్భుతంగా తీశామని, ఈ చిత్రాన్ని జనవరి 1వ తేదీన విడుదల చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించి చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రేక్షకులను కోరారు. ఇట్స్ అ లాంగ్ వీకెండ్. పిల్లలు చాలా మందికి కూడా వెకేషన్స్ ఉన్నాయి. జనవరి వెకేషన్స్ 4th వరకు హాలిడేస్ ఉన్నాయి చాలా స్కూల్స్కి. సో ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ చూడండి. మీకు డెఫినెట్లీ వర్డ్ ఆఫ్ మౌత్తో చాలా స్ప్రెడ్ అవుతుంది. మేము చాలా దీన్ని టెస్ట్ చేసి రిలీజ్ చేస్తున్నాము మూవీని. ఏం గుడ్డిగా బాగుండొచ్చు అని ఇట్లా ఫింగర్స్ క్రాస్డ్ అని ఏం లేము. టెస్ట్ చేసి ధీమాతో చెప్తున్నాము, కాన్ఫిడెంట్గా. బట్ ప్లీజ్ మీరు చూసి మీరు లవ్ స్ప్రెడ్ చేయండి. ఇట్స్ అ బ్రిలియంట్ మూవీ అండి అండ్ మీ లవ్ మాకు అందరికి అవసరం. మేము చాలా లవ్తో చేసిన మా బిడ్డ లాంటి ఫిల్మ్ అండి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కోడూరుపాడులో దివంగత వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ, చందు, శివ, గరికపాటి వెంకన్న, కొండపల్లి వెంకన్న, చందు, శ్రీనివాసరావు, కోడెబోయిన బాబీ, ఇరుదల నాగు, ఆళ్ల బాలకృష్ణ, ఆళ్ల బాను, చలాది నర్సయ్య, చందు, రాజా పలువురు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా మరణించి 37 ఏళ్లు గడిచినా పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని అన్నారు. పేద ప్రజలు, రిక్షా, టాక్సీ, ఆటో కార్మికులకు కొండంత అండగా వెన్నుదన్నుగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలుడు స్కూల్లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్న ప్రసన్నకుమార్ 7.5 కాలంగా బాలురలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రసన్నకుమార్కు సహకరిస్తున్న ఏవో శేషగిరిరావు సహకరిస్తున్నారని ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్, ఏవోలను నిలదీశారు. వార్డెన్ ప్రసన్నకుమార్, ఏవో శేషగిరిరావు
చావులను విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. వార్డెన్, ఏవో ఇద్దరు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయారు. అర్ధరాత్రి నరాలు కొరికే భరించలేని విపరీతమైన తీవ్ర చలితో బాధపడుతున్న నిరాశ్రయులకు నాన్న సేవా ఫౌండేషన్ కొండంత అండగా నిలిచింది. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గోళ్ల మాధవి తన స్నేహితురాలు సహాయంతో వృద్ధులు, యాచకులు, అనాథలు చలిని తట్టుకునేందుకు రగ్గులు పంపిణీ చేశారు. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న గోళ్ల మాధవి సేవలను పలువురు కొనియాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.